ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ మాటల కొరకు మా హృదయాల్ని సిద్ధపరచండి దేవా. మాకు ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మా అందరితో మాట్లాడి బలపరిచి దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. Psalms chapter 143 verse 10. Teach me to do thy will, for thou art my God. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మనందరం కూడా యేసయ్యను మన సొంత రక్షకుడుగా అంగీకరించినాం. నా దేవుడు అని మనము అంగీకరించాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే యేసయ్యను తమ సొంత రక్షకుడుగా అంగీకరించారో వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడండి మనతో. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన శక్తి చేత, మన బలం చేత అది సాధ్యం అవ్వదు. కాబట్టి దేవుని ప్రతిరోజు మనము ప్రార్థించాలి. ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించు, నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చబడే విధంగా నువ్వు చెయ్యి అని మనం దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలి. అనేక సార్లు మన జీవితంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించి నేను దేవుడి చిత్తానుసారంగానే ఇది చేస్తున్నానని మనం చాలాసార్లు అనుకుంటామండి. కానీ దేవుడి చిత్తం కాదు. చాలాసార్లు మన ఇష్టానుసారంగా చేసి మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందకుండా, దేవుడు చేయాలనుకున్న కార్యాలు మన జీవితంలో జరగకుండా అనేక సార్లు మన స్వచిత్తం మనల్ని నాశనం వైపుగా, దేవుడి చిత్తానికి దూరంగా చేస్తుంది అన్నమాట. మరి బైబిల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి చాలామంది వ్యక్తులు అలానే అనుకున్నారు, నేను దేవుడి చిత్తాన్ని చేస్తున్నానని. కానీ ఎలా తప్పిపోయారో మనం దేవుడి మాటల్లో నుంచి చూద్దాం. సరే, మనం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులని హతము చేర్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంటలనేమి, గర్ధాభములేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలం చేయమని చెప్పాను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు సౌలుకి మాటలని చెప్తున్నాడండి. మరి అమాలేకీయులతో యుద్ధం చేయమని దేవుడు చెప్తున్నాడు. అయితే అమాలేకీయులు ఏది కూడా మిగలకుండా, మరి పిల్లల దగ్గర నుంచి పశువుల దగ్గర వరకు సమస్తమును నువ్వు నాశనం చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మరి అమాలేకీయుల మార్గం గుండా ఇజ్రాయేలు మరి ఆ ప్రాంతం నుంచి దాటుకొని వద్దాం అనుకున్నప్పుడు చాలా ఆటంకపరిచారు. అలా ఇజ్రాయేల్ని ఆ మార్గం గుండా కూడా రానిలేదన్నమాట అమాలేకీయులు. అది జ్ఞాపకం పెట్టుకొని వీళ్ళు నువ్వు సమూలంగా నాశనం చెయ్యి అని దేవుడు మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలుకి సెలవిస్తే, తర్వాత సౌలు ఏం చేశాడో చూద్దాం. ఇదే 15వ అధ్యాయంలో 8-9 వచనాలు చూద్దాము. అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. సౌలును జనులు కూడి అగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, సమూలంగా ఎవరిని ఉంచొద్దు, అందరినీ చంపేసేయి. అవి గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నిటిని నాశనం చేయి, మనుషుల్ని కూడా సమూలంగా నాశనం చేయంటే ఇక్కడ అమాలేకీయుల రాజు ఆగాగును మాత్రం ప్రాణంతో పట్టుకున్నారు. తర్వాత మరి ఏవైతే క్రొవ్వినటువంటి బాగా పశువులు ఉన్నాయో, గొర్రెలు కానీ ఎడ్లు కానీ, వాటి బాగా బలంగా ఉండే వాటిని అన్నిటినీ పెట్టుకున్నారంట. బలహీనమైనటువంటి వాటన్ని చంపేశారు. మరి దేవుడు చెప్పినది ఏం చేశారు? ఇక్కడ నిజానికి సౌలు దేవుడు చెప్పినట్లు చేశాడా అంటే చెయ్యలేదు. ఎందుకంటే దేవుడు సమూలమైన నాశనం చేయంటే వీళ్ళేమో బలిష్టమైనవి, యోగ్యమైనవి తీసుకొని రాజుని చంపుకోకుండా తీసుకొచ్చారు. ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడైతే ఒక రాజ్యం ఓడిపోయిందని చెప్తామో, ఎప్పుడు చెప్తాం ఆ మాట అంటే ఆ దేశంలో ఉన్న రాజుని చంపేస్తే అయిపోయింది ఇంకా పని. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఆ రాజుని చంపుకోకుండా ఇంకా బ్రతికించి తీసుకొని వచ్చినారు.
అయితే ఒకసారి 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనతీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎప్పుడైతే సౌలు దేవుడు మాటను మీరినాడో వెంటనే మరి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు చూసావా, మరి సౌలు ఎంత తొందరగా నా మాట వినకుండా అయిపోయాడో, నేను సౌలుని రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను సమూయేలు అని చెప్పి దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు, మరి తన యొక్క మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను బాధపడుతున్నానయ్యా సౌలుని రాజుగా నియమించినందుకు అన్నప్పుడు మరి సమూయేలుకు కూడా చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, రాత్రంతా దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడంట. నిజంగా చాలాసార్లు మనకు కోపం వస్తే ఏం చేస్తామండి, మనం ప్రార్థన చేయం కదా, మనము దేవుడి పైన మనకు కోపం వచ్చినా లేకపోతే దేవుడు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోయినా మనం ఏం చేస్తాము, అలుగుతాం, ప్రార్థన చేయం, నేను చేయను, ఇంకా బైబిల్ చదవను అంటాం. కానీ ఇక్కడ కొంచెం మరి సమూయేలు జీవితాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉంది కదండి. మరి కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెడుతున్నాడంట. నిజంగా దేవుడి యొక్క భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు చేసే పని అనమాట ఇది. నిరంతరం దేవుడితో మాట్లాడతారు. సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందో మరి అక్కడే కనిపెడుతున్నాడు మరి సమూయేలు. మరి రాత్రంతా ప్రార్థన చేసినటువంటి సమూయేలు పొద్దున్నే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మరి సౌలు దగ్గరికి వెళ్తే, సౌలు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా సమూయేలు, మరి మీరు చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లుగా నేను సమూలమైన నాశనం చేసేసినాను, దేవుడి మాట విన్నానని చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, నాకు వినిపిస్తున్న ఆ యొక్క రంకెలేంటి, మరి ఆ అనిమల్ సౌండ్స్ ఏంటి అని అడిగినప్పుడు మరి సౌలు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా, మరి ఇవన్నీ కూడా బలిష్టమైనటువంటి జంతువులు, ఇవి దేవుడికి బలిస్తామని తీసుకొచ్చినాను అని చెప్తాడనమాట. ఇదే 15వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరి సమూయేలు అంటున్నాడు, నీ బలులు ఎవరికి కావాలయ్యా, నువ్వు దేవుడు మాట విననప్పుడు, నువ్వు దేవుడు యొక్క ఆజ్ఞని తిరస్కరించినావు, మరి పొట్టేళ్ల క్రొవ్వు దేవుడికి అవసరమా అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడండి. చాలాసార్లు మనం దేవుడి మాట వినము, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చెయ్యము, కానీ మనం అనుకుంటాం దేవుడి చిత్తాన్ని చేస్తున్నాము, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము అని. కానీ దేవుడికి అది యోగ్యమైనది కాదనమాట. మనం దేవుడు మాట విన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు, కానీ దేవుడు మాట వినకుండా మనం ఎన్ని చేసినా కూడా దేవుడు వాటిని ఏమాత్రము అంగీకరించడు అనేది సౌలు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. మరి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయలేదు, కానీ ఆయనకి ఇష్టమైనట్లుగా చేశాడు. అంతేకాకుండా జనులకు భయపడి కూడా అని ఒక మాట వాడతాడు ఇక్కడ. మరి ఏ అధికారం అయితే దేవుడు ఇచ్చాడో, మరి అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తే, ఈరోజు ఆ జనులకు భయపడి నేను అవన్నీ తీసుకొచ్చినాను అని చెప్తాడు. దేవుడికి బలి అర్పించడానికి ఇవన్నీ తీసుకొచ్చాను అంటున్నాడు. కానీ దేవుడికి ఇవన్నీ అవసరం లేదు, నువ్వు నేను కావాలి, ఆయన మాట వినాలి అని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. కాబట్టి మనము మొదటిగా ఆయన మాట విని ఆయన చిత్తం చేసినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. ఎప్పుడైతే సౌలు దేవుడు మాటని వినలేదో, దేవుడు వెంటనే ఆ రోజు చెప్తాడు సమూయేలుకి, ఇంకా నేను సౌలుని ఈ యొక్క రాజ్యం మీద రాజుగా ఉండడానికి తిరస్కరిస్తున్నాను, నేను ఇంకొకరిని ఏర్పరచుకుంటానని చెప్పానండి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకొని దేవుడు మాట వినుకోకుండా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం దేవుడి ఆశీర్వాదాలని కోల్పోతాం. కాబట్టి మన జీవితంలో దేవుడి చిత్తానుసారంగా బ్రతికే జీవితము, దేవుడి ఆజ్ఞకి లోబడి బ్రతికే జీవితం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన ప్రతిరోజు మనం చేయాలి. ప్రభువా, నీ మాట విని నీ చిత్తము చొప్పున నేను చేయటానికి నాకు నేర్పుము అని మనం ప్రార్థన చేయాలండి. దేవుడు మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు సౌలు రాజుగా చేస్తే, సౌలు దేవుడి మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు ఆ యొక్క రాజరికాన్ని తీసేసి కంప్లీట్గా మరి దావీదుకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉండకుండా దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా జీవించి దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాలనుకున్నాడో ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రవ్వా. ఆజ్ఞ గైకొనుటయే శ్రేష్టమని మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రవ్వా. నీ చిత్తము చేయుటయే మా జీవితంలో ఆశీర్వాదకరం ప్రవ్వా. ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నేర్పించండి. ఇలాంటి ప్రార్థన జీవితము ప్రతిరోజు నీ చిత్తము నెరవేర్చి నీ చిత్తము చొప్పున నడుచుకొని ప్రవర్తించేటువంటి జీవితం అలా ఉండగలిగినట్టుగా, ఆ రీతిగా ప్రార్థించేవారుగా మేము ఉండగలిగినట్లుగా మా అందరికీ సహాయం చేయమని, ఈ గొప్ప వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.